తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే సిద్ధమవుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయ్ సారథ్యంలోని టీవీకేకు మద్దతిచ్చేది లేదని లెఫ్ట్ సహా ఏయుఎంఎల్ ప్రకటించాయి. తాము డీఎంకే కూటమిలోనే ఉంటామని సిపిఎం, సిపిఐ సహా ఏయుఎంఎల్ స్పష్టం చేశాయి. విజయ్ పార్టీకి మద్దతిచ్చే విషయంలో వీసీకే ఇంకా తన నిర్ణయం ప్రకటించలేదు. అటు తమిళనాడులోని 4 నియోజకవర్గాల్లో వామపక్ష పార్టీల అభ్యర్థులు గెలుపొందారు. అటు లోక్ భవన్ లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్తో భేటీ అయిన విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. 112 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్కు అందజేశారు విజయ్. అటు ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటికే లోక్ భవన్ నుంచి విజయ్కి ఆహ్వానం అందింది. ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు దక్కకపోవడంతో ఇతర పార్టీల మద్దతు కోసం టీవీకే ప్రయత్నాలు చేస్తుంది. టీవీకేకు 5 ఎమ్మెల్యేల కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. 2 వారాల్లో మెజారిటీ నిరూపించుకుంటామని ఆ పార్టీ ఇప్పటికే గవర్నర్కు తెలిపింది. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే సిద్ధమవుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయ్ సారథ్యంలోని టీవీకేకు మద్దతిచ్చేది లేదని లెఫ్ట్ సహా ఏయుఎంఎల్ ప్రకటించాయి. తాము డీఎంకే కూటమిలోనే ఉంటామని సిపిఎం, సిపిఐ సహా ఏయుఎంఎల్ స్పష్టం చేశాయి. విజయ్ పార్టీకి మద్దతిచ్చే విషయంలో వీసీకే ఇంకా తన నిర్ణయం ప్రకటించలేదు. అటు తమిళనాడులోని 4 నియోజకవర్గాల్లో వామపక్ష పార్టీల అభ్యర్థులు గెలుపొందారు. అటు లోక్ భవన్ లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్తో భేటీ అయిన విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. 112 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్కు అందజేశారు విజయ్. అటు ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటికే లోక్ భవన్ నుంచి విజయ్కి ఆహ్వానం అందింది. ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు దక్కకపోవడంతో ఇతర పార్టీల మద్దతు కోసం టీవీకే ప్రయత్నాలు చేస్తుంది. టీవీకేకు 5 ఎమ్మెల్యేల కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. 2 వారాల్లో మెజారిటీ నిరూపించుకుంటామని ఆ పార్టీ ఇప్పటికే గవర్నర్కు తెలిపింది.